ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి 16 ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, ముందుగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సర ఫలితాలకు సంబంధించి వీడియోలు అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి క్లుప్తంగా వీడియోలు చెప్పడం జరిగింది. అలాగే నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ జనవరి 3వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. 2 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ కప్స్. మనకి నిదానమే ప్రధానము, ముఖ్యమైనది. సహనంతో ఉండాలి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే కొంచెం టైం. ఈ వేళ అనుకోమని రేపు ఎల్లుండి అవుతుంది, వెంటనే అయిపోదు ఆ పని. ఈ 15 రోజుల్లో ఈ డిలే ఉంటుంది. డిలేకి కారణం ఏంటంటే సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోవడం, సరిగ్గా పరిస్థితిని సరిగ్గా ఎస్టిమేట్ చేయకపోవడం. మన పని ప్రారంభం చేసినప్పుడు ఇన్నాళ్ళలో అవ్వాలి అని ఒక ఎస్టిమేషన్ మనం ప్రారంభం చేసుకుంటాం. సరైన ఎస్టిమేషన్ లేకపోవడం మూలంగా, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల డిలే అవుతుంది తప్ప వేరే కారణం ఇంకేం ఉండదు. డబ్బులు వస్తాయి, శుభవార్తలు వింటారు, ఆరోగ్యం బాగుంటుంది, గుర్తింపు గౌరవం వస్తుంది. మొదటి 2-3 రోజులు కొంచెం చికాకుగా ఉంటుంది. తర్వాత మీకు అన్ని మూమెంట్స్ వస్తాయి. బంధుమిత్రులు లేకపోకలు కానీ, ఊహించిన మార్గం ధనాదాయాలు కానీ, ఊహించిన లాభాలు కానీ, ఆర్థికమైన బలం, ఆర్థికమైన స్థిరత్వం, జీవితంలో కోరికలు నెరవేరడం, శుభవార్తలు వినడం అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి. ఓ 2-3 రోజులు కొంచెం చికాకుగా ఉంటుంది, అంతే. సహనంతో ఉండండి, తొందరపడద్దు, ఎవరిని ఏమీ అడగద్దు. అడగకుండా మీకు అన్నీ వస్తాయి. ఈ సమయంలో పూర్తి అనుకూలక వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ సోర్డ్స్ ప్రజెంట్, హ్యాంగ్డ్ మ్యాన్ ఫ్యూచర్, 5 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో తెలియని మానసిక ఆందోళన, మీ సహనాంక పరీక్ష, మీరు ఏ రకంగా మాట్లాడతారు, ఏం చేస్తారు అని ఎదుటివాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీ నుంచి. అంటే ఒక సమస్యతో క్రియేట్ చేసి దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు, లేదు మీరు ఏం మాట్లాడితే దానికి రెడీగా దాని వెనకాల ఇంకోటి దాన్ని మిమ్మల్ని కారణం చేసే ప్రయత్నం, అన్నిటి మీరు సక్సెస్ఫుల్గా ఎదుర్కొని బయటకు వచ్చే స్థితి. ప్రస్తుతంకి వస్తే మీ పని మీరు చేసుకుంటారు, ఎవరిని పట్టించుకోరు. భగవంతుడు భారం వేసి నా పని నేను చెయ్యాలి, ఎవరేమని అనుకున్నా నాకు అనవసరం, నేను ఎలా ఉంటాను, జెన్యూన్గా చేసుకెళ్తాను అని ఈ రకమైనటువంటి భావంలో మీరు చేసుకెళ్తూ ఉంటారు. బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా మీకు రకరకాల సలహాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశాలు మేము బలవంతంగా రుద్దేసి వాళ్ళు అనుకుని మీ చేతి చేయించేసి మీరేం చేయాలి ముందు వాళ్ళే నిర్ణయం చేస్తారు. ఇలాంటి ప్రభావాలు చాలా ఉంటాయి. పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఎలాంటి ఒత్తిడి, ఏ ఒత్తిడి పట్టించుకోవద్దు. అదే మీకు ముఖ్యమైన సూచన. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ కప్స్. సామాజికంగా ఎలా ఉంటుంది. 6 ఆఫ్ సోర్డ్స్. మీరు దాటిపోయి దరిద్రం నెత్తి పెట్టుకునే ఆలోచనలు మీకు చాలా ఉంటాయి ఈ సమయంలో. అంటే కావాలని ఎవరు చేయరు. మితిమీరిన జాలి, మితిమీరినటువంటి ఎదురు వాళ్ళకి సంబంధించి సానుకూల వాదన. మన భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటాం మనం. ఉన్నవాడి తిండి ఉండదు, బయట వాడు తిండి పెడుతూ ఉంటారు పట్టుకొచ్చి. అలా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి మనకి కాకుండా బయట వాళ్ళు ఎవరేమనుకుంటారో, ఎదురు వాళ్ళు ఫీల్ అవ్వకూడదని ఆలోచించుకోవడం. అందరినీ ఎప్పుడు మనం తృప్తిపరచలేం. ప్రపంచంలో శత్రుత్వం మిత్రులు శాస్త్రం కాదు. ఈవెంట్స్ ఫ్రెండ్గా ఉంటే శత్రువు అవ్వచ్చు, శత్రువు ఫ్రెండ్ అవ్వచ్చు. అందువల్ల మీరు ప్రతిదానికి దీర్ఘమైన ఆలోచన, నిర్ణయం తీసుకోలేకపోవడం, డిపెండెన్సీ, దాని మూలంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సామాజిక విషయాలకు వచ్చేసరికి అనవసరం భారాల మీద వేసుకుంటారు. వాగ్దానాలు చేసి నీకు నేను చేస్తాను, నీ సపోర్ట్ ఉన్నాను, నేను ఉన్నాగా నీకు ఎందుకని అభయహస్తం ఇచ్చి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడే లక్షణాలు తెచ్చుకుంటారు. అందువల్ల ఎవరితో ఏం మాట్లాడద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు. టచ్ మీ నాట్ లాగా ఉండండి. మీ పని మీరు చేసుకోండి, మీకోసం మీరు జీవించండి, మీ ఫ్యామిలీ కోసం మీరు జీవించండి. ఇది అలవాటు చేసుకోండి ఈ 15 రోజులు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. 2 ఆఫ్ పెంటికల్స్. కొంత అనుకూల వాతావరణం ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మొదటి 2-3 రోజులు, తర్వాత బాగానే ఉంటుంది. సెలవులు పెట్టడం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం కానీ, మీకు ఇవన్నీ కూడా కొంత ప్రెషర్ జిగ్జాగ్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటాయి. చుట్టాలు వస్తారు, మీరు కాల్లో ఉంటారు, పిల్లలు గోల్ పెడుతూ ఉంటారు బయట. మీరు కాల్ మాట్లాడుకోవాలి, చెప్పలేరు, మాట్లాడద్దని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతారు. మీ కాళ్ళు మీ డిస్టర్బెన్స్, తలుపేసి కూర్చుని బయట గోల్ ఎక్కువైపోతుంది. ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
రేపు రాత్రి మీరు ఆఫీస్ కాల్ మాట్లాడారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? బయట టపకాల్సి ఉండి మీరు ఎవరిని ఆపలేరు. ఆఫీస్ కాల్ మాట్లాడుకుంటూ ఉద్యోగం పోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉండవు ఉద్యోగస్తులకి. ప్రయారిటీ, మీరు సమస్యను తప్పించుకునే ప్రయత్నం చేయండి, జాబ్ ప్రయారిటీ ఇవ్వండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 6 ఆఫ్ కప్స్, మీరు ఏమైనా డిఫరెన్స్లో ట్రై చేస్తే మీ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం ట్రై చేయవద్దు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది, నడిపించుకెళ్తూ ఉంటారు, సక్సెస్ వస్తుంది. ఏదో రకంగా కార్యసిద్ధి పొందే ప్రయత్నం చేస్తారు. కార్యసిద్ధి వచ్చినా లేకపోయినా కానీ మార్కెట్లో వాల్యూ పడిపోకుండా మీ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ కొంతమంది ఉంటారు, కొన్ని రకాల ఫీల్డ్స్లో వాళ్ళు ఏ ఈవెంట్ జరిగినా ముందు వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. పెద్దవాళ్ళు చనిపోయారంటే ముందు దండ పట్టుకుని దండ వేసేస్తారు. అక్కడ ఏదైనా ఓపెనింగ్ ఉంది, వీళ్ళని ఎవరు పిలవరు కానీ వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. ఇలా నేను ఉన్నాను మార్కెట్లో అని చెప్పుకోవడం కోసం. అలాగే అంటే మీరు మార్కెట్లో నేను ఉన్నాను అని చెప్పుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. నష్టం రాకుండా జాగ్రత్త పడతారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? స్టార్, వేస్టేజ్ ఆఫ్ మనీ ఉంటుంది. అవసరం లేని డబ్బులు ఖర్చు పెడతారు. మీరు తిన్నది కాదు, మీరు కొనుక్కున్నది కాదు, పక్క వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెడతారు. డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూసుకోండి. ఇంట్లోకి అవసరమైన కొనుక్కోవాలి. ఓ బెడ్షీట్, 2 బెడ్షీట్లు కొనుక్కోండి. 15 బెడ్షీట్లు కొనుక్కోక్కర్లేదు. 4 ఏళ్ళకి 5 ఏళ్ళు సరిపడా కొనుక్కోక్కర్లా. అలాగే ఏంటంటే అవసరం లేని అనవసరం పర్చేజ్లు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా చూసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్, బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఏమైనా అనారోగ్యాలు ఉంటే తగ్గుతాయి. 3వ తారీఖు తర్వాత ఆరోగ్యం కుదురుపడుతుంది. ఎవరికైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా? ఏమైనా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు షుగర్ వస్తుంది విపరీతంగా. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ కూడా తగ్గుతాయి. ఆరోగ్యం, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మగవాళ్ళకి సంబంధించి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అనారోగ్యం ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. గెట్ టుగెదర్లు ఉంటాయి 4-5 తారీఖుల తర్వాత. జాయ్ఫుల్ వాతావరణం, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. సమస్యలు ఏమున్నా, చికాకులు ఏమున్నా ఎంజాయ్ చేస్తారు. మీకు చెప్పాను మొదటి 2-3 రోజులు పట్టించుకో, తర్వాత బాగుంటుందని చెప్పాను కదా. అన్నీ పొందుతారు. బహుమతులు వస్తాయి, చుట్టాలు వస్తారు, బాగుంటుంది. హ్యాపీ జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ సోర్ట్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్ట్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్, ఆడవారికి ఇంకొక కార్డు తీద్దాం. నేను ఇక్కడ ఆరోగ్యం బాగుండు అనుకున్నాను కదా, కార్డు తీసుకుంటాను. 5 ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. మగవారికి సంబంధించి ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. కోపస్థ మండకం, నా బావిలో కప్పలాగే ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ డబ్బు వాళ్ళు, ఎవరిని ఏ ఇష్యూ ఏది పెట్టుకోరు. ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. ఆడవారికి కూడా సక్సెస్ వస్తుంది. ఇంత ముందర మీరు ఎలా ఉండేవారు మీరు గుర్తు తెచ్చుకొని, ఇంత ముందర ఎలా ఉండేదని ఇప్పుడు ఎలా ఉన్నాను నేను, నా లైఫ్ ఏంటి, నాకున్న సమస్యలు ఎందుకు ఉన్నాయి ఆలోచించుకొని ఉన్న మనోధైర్యం తెచ్చి బయటకు పడే ప్రయత్నం చేస్తారు. మీకు 5వ తారీఖు తర్వాత చాలా అనుకూలత ఉంటుంది, బాగుంటుంది అంతా. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. గౌరవ మర్యాదలు ఉంటాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. సంతానపరంగా స్తబ్దత ఉంటుంది. మార్పు ఏమి ఉండదు. తీసుకునే నిర్ణయాల్లో కానీ చేసే పనుల్లో కానీ మార్పులు ఏమి ఉండవు. ఆ స్తబ్దత అలా కొనసాగుతుంది. మీరు ఏదో ఆశిస్తూ ఉంటారు, లేదా వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తూ ఉంటారు, కానీ అవేమి నెరవేరవు. ఈ 15 రోజులు మామూలుగా ఉంటుంది. విద్యార్థి పిల్లలు బాగుంటుంది. సక్సెస్ బాగుంటుంది. అనుకునేది సాధిస్తారు. మగపిల్లలు పెళ్లి సంబంధం సెటిల్ అయ్యే అవకాశం కనబడుతుంది, బాగుంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్, స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్, విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్, పర్వాలేదు. చిత్తా నక్షత్రం వాళ్ళు వాస్తవంలోకి రావాలి. ముఖ్యంగా ఆడవారు. మీరు ప్రయారిటీస్, మీ ఫ్యామిలీ ప్రయారిటీ ఇవ్వాలి. ఫ్రెండ్స్, చుట్టాలు, బయట వాళ్ళు, ఇంటి వాళ్ళు కాకుండా ఫ్యామిలీ ప్రయారిటీ ఇవ్వాలి. అనవసరం ప్రెషర్స్ పెట్టుకోవద్దు. మగవాళ్ళు అనవసరం ప్రెషర్ మీరు కూడా పెట్టుకోవద్దు. అనవసరం ప్రయారిటీస్ మీరు కూడా ఇవ్వకూడదు. బయట వాళ్ళకి, ఫ్రెండ్స్కి వెళ్ళి ప్రయారిటీ కాకుండా ఫ్యామిలీ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది ముఖ్యమైనది. ఎవరు ఎటువంటి ఆకర్షణలు లోనవ్వకుండా, ఎవరి లైఫ్ వాళ్ళు పర్సనల్ లైఫ్ పాడవకుండా చూసుకోవాలి. అలాగే అతిగా ఆధారపడడం, మన కోరికలన్నీ ఎదురువాడు తీర్చేయాలి తెలిసేసుకుని అనుకోవడం. ఇప్పుడు పొద్దున మగవాళ్ళు లేచారు, ఈయనకంటే ముందర భార్య లేచి కాఫీ కలిపి రెడీగా కాఫీ పట్టు కూర్చోవాలనుకోవడం. లేదంటే ఆడవారు వీళ్ళు లేచేసరికి మగవారు వెళ్ళిపోయి బయటకు కూరలు పట్టుకొచ్చేయాలి, అది చేసి ఇది చేసేయాలి. ఇలాగా ఏది ఊహించుకోవద్దు. ప్రాక్టికల్గా ఉండండి ఈ 15 రోజులు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతే. స్వాతి నక్షత్రం చాలా బాగుంటుంది. సమస్యలు తీరుతాయి. 2వ వారంలో
పూర్తి ఈ సానుకూల వాతావరణం వస్తుంది. లైఫ్ అంటే కొత్త అవగాహన వస్తుంది. నేను ఎలా చేయాలి, అలా చేయాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, అసలు నేనేంటి, ఇవన్నీ ఆలోచించుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. పాజిటివ్గా ఉంటుంది అంతా కూడా. విశాఖ నక్షత్రంలో పర్వాలేదు, మీకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది, కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది, గౌరవం పెరుగుతుంది, చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు. మీరు కోరుకుని మీరు జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. పరిహారం ఏం చేయాలి, చిత్తవళ్ళని ఏం పరిహారం చేయాలి? ఏస్ ఆఫ్ పెంటికల్స్, మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. మహాలక్ష్మి ఆరాధన జపం చేసుకుంటే బాగుంటుంది. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్, మీరు కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. మీరు లక్ష్మీ హృదయం పారాయణ చేసుకోండి. స్వాతి వాళ్ళని, విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ పెంటికల్స్, దుర్గాదేవి ఆరాధన చేయండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని జపం చేసుకోండి. నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి. రాహుగ్రహాన్ని పూజించండి. ఈ పరిహారాలను కూడా మనకి 3 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.